మరి ఉత్తరం చూద్దామండి. కుమార్ వైజాగ్ నుంచి రాస్తున్నారు. దత్తాత్రేయుడి భార్య పేరు అనగాదేవ. ఆమె పేరిట వ్రతం ఎందుకు ఆచరిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలా మంచి ప్రశ్న. ఎక్కువ అనఘాదేవి గురించి మనకు బయట ఎక్కడా దొరకదు. కొంత ఏదో చిన్న చిన్న కథల్లో దొరుకుతూ ఉంటుంది. కానీ అనఘాదేవిని ఆయన ఒక శక్తి. అఘము అంటే పాపము, అనఘ అంటే పాపరాహిత్యము. ఎప్పుడూ పాపరాహిత్యుల్ని ఆయనలో ఐక్యం చేసుకొని ఆయన యొక్క స్వరూపం ఇచ్చేస్తారు కాబట్టి భార్యగా ఒకటి చెప్పుకోవచ్చు. కానీ మనకి ఈ అనఘాదేవినే మధుమతీదేవిగా మంత్రశాస్త్రంలో చాలా విశేషంగా అనఘ యొక్క ప్రశస్తి చాలా ఉంటుంది. ఆ మధుమతీదేవి గురించి చాలా గొప్పగా చెప్పబడ్డది. ఆ మధుమతీదేవికి మూల బీజాలతోటి రకరకాలుగా ఈ అనఘే ఆ మధుమతి అని, ఆ మధుమతే ఈ అనఘ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అనఘా స్వరూపము మధుమతి దగ్గర. కాబట్టి అనఘ అష్టమి వ్రతము అంటారు. ఈ అష్టమి నాడు ఆ అనఘాదేవిని కొలవటము అనేది మొదటి నుంచి కూడా మనకి సంప్రదాయంగా ఉంది. ఎవరైతే ఆ పాపరాహితమైనటువంటి దాన్ని కొలుస్తారో అక్కడే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం, పాపరాహిత్యము అనేటటువంటి స్థితితో ఉండేటటువంటి జీవుడికి ఐక్యస్థానాన్ని ఇస్తాడనేటటువంటి యోగ సందేశము కూడా అందులో మనకి ప్రత్యేకంగా. విశేషం ఏమిటంటే, మీరు మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి వారు ఈ ప్రపంచంలో ఒక్క మన తెలుగునాట మాత్రమే ఉన్నారు. ఈ సాగర్ దాటింగానే మనకి ఎత్తిపోతల, యతి తపోతల అంటారు. అక్కడ త్రివేణి సంగమం 3 చోట్ల నుంచి ప్రదేశంలో నీళ్లు పడి చాలా లోతులకు వెళ్తుంది. దత్తక్షేత్రాలన్నీ కూడా బాగా అడవుల్లో, ఇందాక మీరు పరీక్షలు ఉంటాయా అని అడిగారు కదా, బాగా అడవుల లోపల ఎక్కడ కీకరారణ్యాల్లో పులులు తిరిగే చోట అట్లా ఉంటుంది. అక్కడ ఈ దత్తక్షేత్రం ఒకటి ఉందమ్మా. ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారు, అనఘా సమేత దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూ, ఆయనంతటా ఆయన ఉద్భవించిన ఆయన ఈ కొండ గుహల లోపల కూర్చొని ఉంటారు. అసలు ఆ మధుమతి అమ్మవారి యొక్క అందము, ఆ రూపం అలా చూస్తే మనం చూస్తూనే ఉంటాము. కానీ ఎంతోమంది ఎత్తిపోతలు వెళ్తారు. దత్తాత్రేయ స్వామి పరీక్ష ఏమిటంటే 1000 మంది వెళ్తే అందులో 5 మాత్రమే ఈ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్తారు. అంత విశేషంగా చాలా కృషి చేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళి కొండలు ఎక్కితే దొరుకుతాడు ఆ స్వామి. దత్తాత్రేయ స్వామి వారిని ఆ మధుమతి సమేతంగా, అనఘా సమేతంగా కొలిచి ప్రార్థన చేసి ఆ అనఘాష్టమి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే ఖచ్చితముగా వాడికి ఏ కోరిక ఉన్నా, ఏ ఈప్సితమున్నా, ఎలాంటిది కావాలన్నా ప్రభువు తక్షణమే అనుగ్రహిస్తాడు. అనఘాష్టమి వ్రతానికి అంత వైశిష్ట్యం ఉంది.